రంగమ్మా, అయ్యా నువ్వు ఈ విధంగా కష్టపడతా ఉంటే చూడలేకపోతున్నాను రంగమ్మా. కళ్ళు పీకమంటావా? అర్థమైందా? సార్ తిన్నావా? తినేసినా. సర్లే, కొంతమంది పిసినారులు ఉంటారు, డబ్బులు ఎంత సంపాదించినా గానీ సమయానికి కూడు కూడా తినరు. ఆటోమేటిక్ ఏదో వాళ్ళకి అపెండిక్స్ వచ్చేస్తుంది. ఈ మధ్య మీకు వచ్చింది కదా ఆ రోగమే కదయ్యా. ఇది తెలిసిందా తెలియకుండా నీదా? సరే, మీ నాయన పట్టణానికి పోయినాడు అనేవా, వచ్చాడా? ఇంకా రాలేదయ్యా. హలో నాయనా, ఏమైంది రంగమ్మా? మా నాయనకి యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉన్నాడంట. అన్నా చెప్పరా. యాక్సిడెంట్ అయింది అంటున్నారు. హాస్పిటల్లో ఆపరేషన్ ఒక 10-20 లక్షలు ఖర్చు అవుతుందంటే వాళ్ళు భరించలేరు కదన్నా. అవునరా, దీనికి పరిష్కారం లేదా అన్నా? ఉంది. ఏందన్నా అది? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. తీసుకుంటే హాస్పిటల్లో ఆపరేషన్కి ఎంత ఖర్చైనా సరే మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. అవునన్నా. ఫ్రెండ్స్, ఈ కల్తీ ప్రపంచంలో ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య వస్తుందో, ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో చెప్పలేం. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి. నెలకి కేవలం 400 నుంచి 500 రూపాయలు మాత్రమే కట్టి కోట్లలో కవరేజ్ని పొందొచ్చు. మన ఛానల్ బయోలో హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము. దాని మీద క్లిక్ చేస్తే అతి తక్కువ ధరలో ఎక్కువ కవరేజీని ఇచ్చే అనేక కంపెనీల పాలసీలను మీరు చూడొచ్చు. అందులో మీ వయసుకు, మీ పరిస్థితులకు ఏ పాలసీ సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ పాలసీని కూడా మీరు ఇప్పుడు 25% డిస్కౌంట్తో పొందొచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలను మీరు కూడా ఒకసారి పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత మీకు నచ్చితే ఇక్కడ కాకపోయినా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం తప్పకుండా తీసుకోండి.